హైదరాబాద్ ఘట్కేసర్లో కారు తగలబడి ఇద్దరు సజీవ దహనమైన కేసు మలుపు తిరిగింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. కారులో సజీవ దహనమైన యువకుడు శ్రీరామ్ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి తిరగడం చూసిన వారు శ్రీరామ్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నారని, వాళ్ళని టార్చర్ పెడుతున్నారని సమాచారం. అందుకే వారిద్దరూ ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టు శ్రీరామ్ తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. సూసైడ్ నోట్ కూడా లభించింది. హైదరాబాద్ ఘట్కేసర్లో కారు తగలబడి ఇద్దరు సజీవ దహనమైన కేసు మలుపు తిరిగింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. కారులో సజీవ దహనమైన యువకుడు శ్రీరామ్ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, సంతోష్, ఘట్కేసర్లోని ఘనాపూర్ సర్వీస్ రోడ్ కారు ప్రమాదం ఘటనలో ట్విస్ట్ నెలకొందని చెప్పాలి. ఇద్దరి మధ్య ప్రేమ కావచ్చు, అలాగే ఈ విషయం బయట వ్యక్తులకు తెలవడం, వీరిని టార్చర్ చేయడం, ఇందులో భాగంగానే వీరు సూసైడ్ చేసుకున్నట్లుగా ఘటనా స్థలంలో లభించిన కొన్ని ఆధారాల ద్వారా స్పష్టమవుతుంది. ప్రస్తుతానికి మనము గన్పూర్లోని ఎక్కడైతే ఘనాపూర్ సర్వీస్ రోడ్ వద్ద ఎరిటిగా కారులో ఇద్దరు శ్రీరామ్, లిఖిత ప్రయాణిస్తున్న ఘటనలో ఎక్కడైతే మృతి చెందారో ఆ స్పాట్ వద్ద ఉన్నాము. ఘట్కేసర్ ఇది ఘనాపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అంటారు సంతోష్. సూసైడ్ అటెంప్ట్ లో భాగంగానే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. శ్రీరామ్, లిఖిత ఇద్దరి మధ్యలో కూడా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రేమ నడుస్తోంది. వీరిని చూసిన వ్యక్తులే శ్రీరామ్ ని బ్లాక్మెయిల్ చేయడం, అలాగే డబ్బులు వసూలు చేయడంతో పాటుగా వీరిని టార్చర్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సో ఘటనకి ముందు, ఇన్సిడెంట్ కి ముందు కూడా చనిపోతున్నట్లుగా మృతుడు శ్రీరామ్ సోదరునికి ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. అలాగే సూసైడ్ నోట్ కూడా రాసినట్లుగా తెలుస్తోంది. శ్రీరామ్, లిఖిత తమ ప్రేమ వ్యవహారం చెప్పాలంటే చాలానే ఉంది అంటూ కూడా వాళ్ళు సూసైడ్ నోట్ రాసుకున్నారు. గత 5 సంవత్సరాలుగా వీరు ప్రేమించుకుంటున్నారు. శ్రీరామ్ స్థానికంగా అంటే ఔషాపూర్ సంబంధించి, అంటే ఇక్కడ ఘట్కేసర్లోని అతను సైకిల్ టాక్సీకి సంబంధించిన హోల్సేల్ రీటైల్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. సమీపంలోనే లిఖిత కూడా ఉంటుంది. వీరిద్దరి మధ్య కూడా ప్రేమ నడుస్తోంది. శ్రీరామ్ నారపల్లికి సంబంధించి కావచ్చు, అలాగే ఔషాపూర్ లిఖిత కూడా, వీరిద్దరూ సరిగ్గా సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఘట్కేసర్లోని ఘనాపూర్ సర్వీస్ రోడ్డుకు వచ్చారు. సర్వీస్ రోడ్డుకు వచ్చి రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడం, సీట్లో ముందు భాగంలో ఉన్న సీట్లో కూర్చున్న లిఖిత మృతి చెందింది. అయితే కార్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా శ్రీరామ్ ఎడమవైపు ఉన్న ఫుట్పాత్ పైన కూడా అతను వచ్చి పడిపోయాడు. స్పాట్ లోనే మృతి చెందాడు. కారులో ఉన్న ఇద్దరు కూడా వ్యక్తులు ఏ విధంగా చనిపోయారు అనేది మాత్రం ఇందులో ఇటు క్లూస్ టీమ్స్ పలు ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్ లో భాగంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. శ్రీరామ్ అలాగే లిఖిత వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసిన వ్యక్తులే వీరిని టార్చర్ చేశారు, అలాగే వారి నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేశారు అనేది ప్రధాన, వారు ఎక్కడైతే సూసైడ్ నోట్ రాశారో అందులో దాని సారాంశంగా తెలుస్తోంది. సో వీరిద్దరిని ఎవరు టార్చర్ చేశారు, ఎవరు వీరిద్దరిని ఇంత దూరం వచ్చి అలాగే సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించిన ఘటనలు ఏంటి, అలాగే ఆ వ్యక్తుల ప్రమేయం ఏంటనే మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఘట్కేసర్ పోలీసులు అలాగే క్లూస్ టీమ్స్ కూడా ఘటనా స్థలం చేరుకున్నాయి. ఘటనా స్థలం నుంచి మాత్రం కొన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. మంటలు చెలరేగిన క్రమంలో సరిగ్గా 6 గంటల ప్రాంతంలో స్థానికులు గమనించారు. పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్ రీచ్ అయ్యారు. ఫైర్ ఇంజన్ ద్వారా మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. సో క్రేన్ సహాయం ద్వారా కార్ని ఇక్కడ నుంచి తొలగించి సర్వీస్ రోడ్ నుంచి పక్కనే ఉన్న మరొక ఖాళీ స్థలంలో ఈ కార్ను షిఫ్ట్ చేయనున్నారు. అలాగే అంబులెన్స్ కూడా ఘటనా స్థలానికి రీచ్ అయింది. ఇద్దరు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఘట్కేసర్లోని ఘనాపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు ఈ కారు ప్రమాద ఘటనలో మాత్రం ట్విస్ట్ అనేది వెలుగు చూస్తోంది. కాబట్టి ఇక వీరిద్దరూ సూసైడ్ చేసుకునే క్రమంలో భాగంగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీరిని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించిన వ్యక్తి ఎవరు, అలాగే వీరిని చూసిన వ్యక్తులు ఎవరు, అలాగే వీరి ద్వారా డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఎవరు, ఇదంతా కూడా ఎంక్వైరీ తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా కూడా ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.